అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో మండల మాలాధారణలు మొదలయ్యాయి. భవానీ దీక్ష కోసం భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. గణపతి పూజ అనంతరం దీక్ష ధారణలు ప్రారంభించారు స్థానచరులు. అర్చక స్వాముల పర్యవేక్షణలో భవానీ మాలాధారణలు ప్రారంభమయ్యాయి. భవానీ దీక్ష కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులు పాటించే ఒక పవిత్రమైన వ్రతమే కాదు, నియమనిష్టలతో కూడిన దీక్ష కూడా. శబరిమల అయ్యప్ప దీక్ష తరహాలోనే భవానీ దీక్షలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది. ఏటా కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఈ దీక్షలను చేపడతారు. అయితే భవానీ దీక్షలపై ఐ న్యూస్ ప్రతినిధి కాంతి అందించే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత అత్యంత వైభవంగా జరిగేటువంటి భవానీ దీక్షల ప్రారంభం అయితే జరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమై 5వ తేదీ వరకు కూడా భవానీ దీక్ష స్వీకరణ కార్యక్రమాన్ని ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నారు. ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత అత్యంత వైభవంగా జరిగేటువంటి భవానీ దీక్షల కార్యక్రమం ఏదైతే ఉందో మండలి దీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే మండలి దీక్షల ధారణ ఏదైతే ఉందో అది ఈ నెల 5వ తేదీతోటి సమాప్తమవుతుంది. తర్వాత అర్ధమండలి దీక్ష 21 నవంబర్ నుంచి అర్ధమండలి దీక్ష ప్రారంభమవుతుంది. అయితే 25 వరకు అంటే 4 రోజుల పాటు అర్ధమండలి దీక్ష ధారణ చేయడం జరుగుతుంది. ఆ దీక్షకి సంబంధించి అలాగే దీక్ష ధారణకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఆలయ ప్రాంగణంలో చేపట్టడం జరిగింది. ఇక డిసెంబర్ 4వ తేదీన కలశ జ్యోతి ఉత్సవం నిర్వహిస్తారు. కలశ జ్యోతి ఉత్సవం నిర్వహించిన తరువాత డిసెంబర్ 11వ తేదీ నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని చేపడతారు ఇంద్రకీలాద్రి పైన. ఈ 45 రోజుల పాటు అమ్మవారి దీక్షలు తీసుకున్న వారంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వారు ఏదైతే ఇరుముడితోటి వస్తారో ఇరుముడి కట్టుకున్న వారంతా కూడా అమ్మవారికి మాల విరమణ చేస్తారు. ఈ నేపథ్యంలో భవానీ దీక్షల విరమణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఆలయ ప్రాంగణంలో చేపట్టారు. ఇక ఆలయ ప్రాంగణం ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భవానీ నామస్మరణతోటి మారుమ్రోగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత అత్యంత వైభవంగా అంటే అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే భవానీ దీక్షలు తీసుకున్న వారికి ప్రత్యేకంగా ఏవైతే దీక్ష సమయంలో అంటే దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా భవానీ దీక్షలు తీసుకున్న వారు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. అయితే ఆలయ ప్రాంగణ సమీపంలో ఏదైతే దీక్షలు తీసుకున్న వారికి దసరాలో ఎటువంటి కలశాలు ఏదైతే తీసుకువస్తారో నేతికాయలను సమర్పించేందుకు హోమగుండాలను అయితే ఇంద్రకీలాద్రి దగ్గర ఏర్పాటు చేయరు. ఏదైతే దీక్ష సమయం ఏదైతే ఉంటుందో కార్తీక మాసంలో ప్రతి ఏటా భవానీ దీక్షలు తీసుకునేందుకు సమయంగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీక్ష ధారణకు దీక్ష విరమణకు ఈ 45 రోజుల సమయాన్ని ఆలయ ప్రాంగణంలో చేపడుతూ ఉంటారు. డిసెంబర్లో ఏదైతే మాల విరమణ కోసం వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా హోమగుండాల ఏర్పాటుతో పాటు నేతికాయలను సమర్పించేందుకు అలాగే ఇరుముడి కట్టుకున్నటువంటి బియ్యాన్ని సమర్పించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ని ఏర్పాటు చేయడం అలాగే గురు భవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది. భవానీ దీక్షల మాల ధారణ అయితే ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైంది. ఈ 45 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మండల దీక్షలు స్వీకరిస్తూ ఉంటారు. 1980లో ప్రారంభమైనటువంటి ఈ భవానీ దీక్షలు 40 ఏళ్ల నుంచి కూడా ఈ భవానీ దీక్ష స్వీకరణ అనేది స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప మాల దీక్ష ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి కొంతమంది గురు భవానీలకు వచ్చినటువంటి ఆలోచనను ఆ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి భవానీ మాల దీక్షను ప్రారంభించారు. 5గురితోటి ప్రారంభమైనటువంటి ఈ దీక్ష నేటికి లక్షలాది మంది ప్రతి ఏటా వచ్చి భవానీ మాల దీక్షను తీసుకుంటూ ఉంటారు. ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారే కాదు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు అమ్మవారి దీక్షను తీసుకొని 45 రోజుల పాటు
ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఈ దీక్షను చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత భవానీ మాల దీక్ష విరమణలు దీక్షలు ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మా భవానీ మాల దీక్షకి సంబంధించినటువంటి గురూజీ ప్రస్తుతంతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ భవానీ దీక్షలు ప్రారంభం ఎప్పుడయ్యాయి? 5గురితోటి ప్రారంభం చేసిన రోజు ఎందుకు ఈ సంకల్పం ఎలా వస్తుంది? మహాగణాధిపతి కనకదుర్గ ఈ మేము 40 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారికి మందార పూలు గుచ్చి వేస్తే ఇక్కడ వరకే సరిపోతుంది, అట్లా కాకుండా మొత్తం కొండ మొత్తం మందార పూలు వేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత అప్పట్లో రాచకొండ కామేశ్వరమ్మ గారు, నేను, ఇంకో మా అన్నయ్య గారు, తర్వాత ప్రధాన అర్చకులు లింగపట్ల రామశర్మ గారు, రాచకొండ లక్ష్మణశర్మ గారు, వీళ్ళందరూ కలిసి కంచికామకోటి పెట్టాల్సి జరిగింది. మేము ఇట్లా భవానీ దీక్ష పెట్టదలుచుకున్నాము. మామూలుగా అన్ని దీక్షలాగానే ఈ దీక్ష కూడా నియమ నిబంధనలతో చేయాలని అనుకుంటాము. మీ ఆశీర్వచనం, మీ అక్షతలు ఇస్తే మేము వెళ్ళి దీక్ష ప్రారంభం బిగిన్ చేస్తామని చెప్పి ఆ కంచి కామకోటి పీఠాధిపతి పెద్ద ఆయన ఉండేవారు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అప్పుడు అక్కడ లేడు, ఎక్కడో హోమం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకొని ఆమోద ముద్ర వేసుకొని ఇక్కడికి వచ్చి అప్పట్లో మేము 3 తీసుకున్నాం, తర్వాత 5 తీసుకున్నాం. అక్కడి నుంచి వీళ్ళేదో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందుకోసమని ఇట్లా ఉన్నారని అప్పట్లో అనుకున్నారు. కానీ అమ్మవారి వల్ల ఆ దీక్ష ప్రారంభం చేస్తూ రోజుకొక ఊరు తిరుగుతూ రోజుకొక పల్లెటూరు తిరిగి అట్లా ప్రచారం చేస్తూ ఈ రోజున అమ్మవారికి మీరు పైనుంచి కనుక చూస్తే ఈ ఎర్ర బట్టలతోటి అమ్మవారికి ఓ మందార పువ్వులు కొండకే మందార పువ్వులు మాల వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా చక్కగా కన్నుల పండుగగా ఉంటుంది. ఈ మా ఈవో గారు కూడా పోయినసారి చాలా సహకరించారు. అట్లాగే మొన్న దసరా కూడా 20 లక్షల మంది దాకా వచ్చారు. మా యువ గారు సేనా నాయక్ గారు చాలా అద్భుతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేసి దసరా మహోత్సవాలు దిగ్విజయంగా చేశారు. అట్లాగే భవానీ దీక్షలు కూడా 5 రోజులు ముందుగా నుంచి స్టార్ట్ అవుతుంది. 5 రోజులు ముందు నుంచి కూడా విరమణ స్టార్ట్ అవుతుంది. 1వ తారీఖు నుంచి 11వ నెల 1వ తారీఖున దీక్ష స్టార్ట్ అవుతుంది. తర్వాత 5వ తారీఖు నాడు అర్ధమండల దీక్ష స్టార్ట్ అవుతుంది, మండల దీక్ష స్టార్ట్ అవుతుంది. తర్వాత కల్పజ్యోతి 25 స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి 24 స్టార్ట్ అవుతుంది. 4 డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే అమ్మవారు ఈ దీక్ష కూడా ఈ తల మీద ఈ కల్పజ్యోతి పెట్టుకొని మొత్తం అక్కడి నుంచి శివనక్షత్రం నుంచి అమ్మవారు భక్తులు కదిలి వస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూస్తేనే కానీ ఆ అమ్మవారిని ఆనందం కలగదు. అట్లా మనకి ఒంట్లో దూరి అమ్మవారు మనకి ఒంట్లో వచ్చినట్టుగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చూడాల్సిన విషయం, వింతల్లో 7 వింతలు ఉన్నాయంటారు. అమ్మవారి వింత కూడా ఒక అద్భుతమైన వింత, చాలా చాలా చక్కగా కన్నుల పండుగగా ఉంటుంది. కాబట్టి ఈ దీక్ష చాలా కఠినమైన దీక్ష. ఈ 41 రోజు మగవాళ్ళు 41 రోజు చేస్తారు, ఆడవాళ్ళు 20 రోజులు చేస్తారు. ఒకవేళ వాళ్ళ కనుక ఆటంకాలు ఏమైనా వస్తే 11 రోజులు దీక్ష చేస్తారు. ఈ మొత్తం ఎప్పుడు తీసుకున్నా కూడా వీళ్ళు సువర్ణ పిండి హోమం రోజున వీళ్ళందరూ కలిసి అమ్మవారికి మాల సమర్పించి ఇరుముడి సమర్పించి వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారు చెప్పుకొని వాళ్ళ కోరికలు తీర్చమనేటట్టుగా అమ్మవారిని అడుగుతుంటారు. కాకపోతే ఏంటంటే అమ్మవారిని అడగక్కర్లేదు, కొంగు చాపి అమ్మ నీ దయ నీ భిక్ష అని చెప్పంటే చాలు. అమ్మవారు ఇవ్వందంటూ ఏమీ లేదు. అమ్మ దయ ఉంటే ఇంట్లో అన్ని వసతులతో సహా అన్నీ ఏర్పాటు చేస్తుంది. అంతటి శక్తివంతమైనది, చాలా గొప్ప విశేషం గల
కనకదుర్గమ్మ వారు అనుభవంతో చెప్తున్నాను నేను. కాబట్టి ఈ దీక్ష చాలా 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 విశేషమైంది. జై బాబు. అంటే ఈ దీక్షలు దసరా సమయంలో కూడా కొంతమంది వస్తూ ఉంటారు గురుజీ. అనేక సార్లు టెంపుల్ వాళ్ళు చెప్తూ ఉంటారు, దసరా సమయంలో ఈ దీక్ష తీసుకునే సమయం కాదు, కార్తీక మాసంలో సపరేట్గా ఉంటుంది అప్పుడు తీసుకోండి అని. ఎందుకు అప్పుడు ఎందుకు తీసుకోకూడదు, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? అసలు దీనికి పెట్టిన పద్ధతి అంటే అప్పట్లో దసరాల్లో అసలు దీక్ష లేదమ్మా. అమ్మవారు దసరా టైంలో దేనికి వస్తుంది? అమ్మవారు ఆ రక్తబీజుని చంపడానికి వస్తుంది. ఆ రక్తబీజుడు అమ్మవారు తలకాయ నరికినప్పుడల్లా ఆ రక్తం బొట్టు కింద పడితే, ఎన్ని బొట్లు అయితే కింద పడితే అంతమంది రాక్షసులు వస్తున్నారు. కాబట్టి వీళ్ళని చంపడానికి ఆవిడకి వశం కాకపోతే అప్పుడు శివుణ్ణి మనసులో తలుచుకొని ఆ దివ్యదృష్టితోటి అసలు ఈ శక్తి ఏంటి, ఎందుకు వాటితో జయించలేకపోతున్నాను అని ఆ కామేశ్వరుణ్ణి అడుగుతుంది. అప్పుడు మనకు లలితా సహస్రనామంలో ఉంది. వాడు ఆ అమ్మవారు ఆ దివ్యదృష్టితో చూస్తే వాడు యుద్ధానికి బయలుదేరే ముందు వినాయకుడితోటి బొమ్మను చేసి మట్టి మత్తుతోటి ఆ వినాయకుడు పసుపు మత్తుతోటి చేసి పూజ చేసుకొని వాడు యుద్ధాన్ని బయలుదేరుతున్నాడు. అందుకోసమని వాడిని జయించలేకపోతుంది. అది చూసుకొని అప్పుడు అమ్మవారు మరి ఇది పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారు అడిగితే అప్పుడు ఆవిడ మొహంలో మొహం పెట్టి చూస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అప్పటికప్పుడు ఉద్భవించిన గణేశ్వరుడితోటి ఆవిడ పూజ చేసుకొని ఆవిడకి ఈ గరిక సమర్పించి స్వామివారి అనుగ్రహంతో ఆ రాక్షసుని చంపుతుంది. అందువల్ల ఆ దసరాల్లో వాడిని చంపడానికి వచ్చింది కాబట్టి దీక్ష ఆ టైంలో పనికిరాదు అని చెప్తూనే ఉన్నాం. కాకపోతే అంటే ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? ఈ కార్తీక మాసంలో ఇటు శివుడు కూడా దీక్షలో ఉంటాడు. ఈ నెల రోజులు చాలా కఠినమైన దీక్షలో ఉంటాడు. ఆయన కూడా పగలపూట భోజనం ఉండదు, రాత్రిపూట భోజనం. అట్లాగే అమ్మవారు కూడా ఈ దీక్ష చేసిన వాళ్ళకి కాలం కూడా చక్కగా అనుకూలంగా, వేడి లేకుండా చాలా చక్కగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నదిలో దిగినా, చెరువులో స్నానం చేసినా, బావిలో నీళ్ళు స్నానం చేసినా వేడిగా ఉంటాయి. ఇంట్లో టబ్బుల్లో స్నానం చేస్తే చల్లగా ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా వాళ్ళ భవానీలకి అనుకూలంగా అమ్మవారు అనుగ్రహించి ఆ వేడి నీళ్ళతోటి స్నానం చేసినట్టుగా అనుభూతి వస్తుంది. కాబట్టి ఈ టైంలో ఈ దీక్ష తీసుకుంటే ప్రకృతి చల్లగా ఉండి మనసు ప్రశాంతంగా ఉండి వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చడానికి దేవతలందరూ కరెక్ట్గా సమయం. కాబట్టి ఈ టైంలో ఈ దీక్ష తీసుకోవటం చాలా విశేషం. ఆ దసరాల్లో దీక్ష పనికిరాదు కాబట్టి ఇదే చక్కమైన మార్గం, చక్కమైన దీక్ష తీసుకునే టైం ఇదే. జై భవాన్. అంటే దీక్ష విరమణ కోసం వచ్చినప్పటికీ కింద హోమగుండాలు ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు భవానీలు హోమగుండాలు సరిపోక ఇబ్బందులు పడిన సందర్భాలు చూసాం. అలాగే బియ్యం ఏదైతే వారిని ఇరుముడిలో తెచ్చినటువంటి బియ్యం తీసుకోవడానికి కూడా గురు భవానీ ఉంటారు కదా, అక్కడ కొంత ఇబ్బంది కదా. ఈసారి ఎటువంటి ఏర్పాటు చేశారు? ఈసారి మా యువ గారు బ్రహ్మాండ కట్టుదట్టంతో చక్కగా అనుకూలంగా భవానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ దీక్ష సమర్పించే టైంలో వాళ్ళ ఇరుముడి, వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఇరుముడిలో వినబట్టుకొని మనం అమ్మవారికి సమర్పిస్తే ఆ బాధలు అన్నీ పోయి సుఖ సంతోషాలతోటి, పిల్లా పాపలతోటి, వ్యాపారం అభివృద్ధితోటి, పాడి పంటతోటి చక్కగా అనుగ్రహంతో చక్కగా నెలకి 3 వర్షాలు పడేలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. పాడి పంటలు బాగుంటాయి కాబట్టి ఇంట్లో పిల్లలతోటి చక్కగా కుటుంబం క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఈ అనుగ్రహం అమ్మవారు కలిగిస్తుంది. జై భవాన్. ఏదైతే ఇంద్రకీలాద్రి పైన భవానీ దీక్షల స్వీకరణ అనేది ప్రారంభమైంది, మండల దీక్ష స్వీకరణ ప్రారంభమైంది. ఇక అర్ధ మండలి దీక్ష అనేది 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అలాగే కలశ జ్యోతి ఉత్సవం ఏదైతే అంగరంగ వైభవంగా అమ్మవారికి నెత్తిపైన కలశం
పెట్టుకొని జ్యోతిని వెలిగించుకొని కంచి కామకోట పీఠాధిపతి ఆశ్రమం నుంచి ఇక్కడి వరకు ఇంద్రకీలాద్రి వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి కలశ ఉద్యోతుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక భవానీ దీక్షల విరమణ అనేది 4వ తేదీ ఏదైతే 11వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. 5 రోజుల పాటు ఈ ఏదైతే దీక్షల విరమణ అనేది ఉంటుంది. కాబట్టి దసరాలో చేసినటువంటి ఏర్పాట్ల కంటే ఎక్కువగా, ఎందుకంటే అందరూ కూడా భవానీ దీక్షలు తీసుకుని అమ్మవారిని 45 రోజుల పాటు పూజించిన తర్వాత అమ్మవారి తమకు కోరికలు తీర్చమని, అలాగే వారి నెచ్చిన కొంతమంది చాలా దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ కూడా అమ్మవారి దగ్గరకు వస్తూ ఉంటారు. సో వీరందరి కోసం ప్రత్యేకమైనటువంటి హోమగుండాలను ఏర్పాటు చేసి వారు తీసుకొచ్చినటువంటి ఏవైతే బియ్యము ఇవన్నీ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా తీసుకునేందుకు గురు భవానీలను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ఇంద్రకీలాద్రిపై నెరవేరుస్తుంది. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల స్వీకరణ ప్రారంభమైంది. భవానీలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి 45 రోజుల పాటు అమ్మవారి దీక్షను తీసుకుని కొంతమంది అర్ధమండలి దీక్ష చేస్తారు, కొంతమంది 11 రోజుల పాటు అమ్మవారి దీక్షను చేస్తూ ఉంటారు. అయితే భవానీలు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఏటా కూడా దాదాపు 10 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ వచ్చేటువంటి భవానీల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది భవానీలు మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు భవానీ మీరు? బుచ్చిరెడ్డిపాడు మండలము రేబాల గ్రామం. ప్రతి సంవత్సరం వేసుకుంటారా? ఇదే మొదటిసారి వేసుకుంటున్నారా? ఎందుకని మీకు మాల వేసుకోవాలనిపించింది? అమ్మవారు మాకు అనుగ్రహం ఇస్తూ ఉంటుంది భవాని, అందుకోసం మేము ప్రతి ఆట ఇప్పుడు 7వసారి మాల వేస్తున్నాము, అందుకోసం వస్తాము. వేసుకుంటారు. ఎంతమంది వేసుకున్నారు? మీ పీఠంలో ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది? అయితే మేము ఇద్దరమే వచ్చాము భవాని, ఇంకా మా భవానీలు ఇంకా 21 మనిషి ఉన్నారు. వాళ్ళు రేపు 15వ తేదీ వస్తారు భవాని. అమ్మ మీరు చెప్పండి, భవానీ మాల వేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాం అని చెప్తున్నారు. వేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే వేసుకోవాలనిపిస్తుంది, కానీ మమ్మల్ని మడతనే మా అబ్బాయి నన్ను ఈ సంవత్సరం తీసుకొచ్చారు. అంటే దీక్ష ప్రతి సంవత్సరం వేసుకుంటారు. దీక్ష తర్వాత ఎలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం? ఆ అనుభూతి మేము తీసుకోలేము, మీరే వేసుకుంటారు కాబట్టి మీరు చెప్తారు. కాడు తర్వాత పోయిన తర్వాత మనకు మడతానికి సహాయం మీరు చేస్తూ ఉంటుంది, మీరు చేస్తారు, సహాయం చేస్తుంది. ఇది అమ్మవారి దీక్ష తీసుకున్నటువంటి భవానీలు ఎవరైతే ఉన్నారో భవానీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి పూజ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరికొంతమంది భవానీలు ఉన్నారు. భవానీ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా వేసుకుంటారా లేకపోతే ఇదే మొదటిసారి? రెండోసారి స్వామి, మేము ప్రతి ఏటా వేసుకోవాలని అమ్మవారికి మొక్కుకొని వేసుకున్నాము. ఓకే, అంటే భవానీ దీక్ష తీసుకునే వాళ్ళందరూ కూడా 45 రోజుల పాటు దీక్ష చేస్తారు. ఎంతో అమ్మవారు మీరే అమ్మవారుగా కొలుస్తూ ఉంటారు. పూజలు మీరు అమ్మవారికి పూజలు చేసినప్పటికీ మీరే ఒక అమ్మవారి ప్రతిరూపంగా ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మామూలుగానే ఉంటుంది. అమ్మవారు అప్పుడప్పుడు ఆదివారం రోజు కానీ ఆమె నాకు ఒంటి మీదకి వస్తుంది. అందుకని ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె దీక్ష నేను చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేయాలని ఆమె తల్లికి మనసారా కోరుకుంటున్నాను. మీ పీఠంలో ఎంతమంది ఉంటారు స్వామి, లేదా మీరు ఇండివిజువల్గా? ఇద్దరమే చేస్తున్నాం స్వామి మా ఊర్లో ఈ సంవత్సరానికి. ఇంకా స్వాములు పెరుగుతారు, కానీ మళ్ళీ అయ్యప్ప మాల మళ్ళీ కార్తీక మాసంలో వేయాలి. అందుకని రేపు సోమవారం మళ్ళీ అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఇంతకుముందు మాల వేసుకున్నారా? ఇదే మొదటిసారా? ఏమనిపిస్తుంది మొదటిసారి ఆ తల్లి అనుగ్రహం మా మీద ఉండాలని, అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం అమ్మ. ఇదే తులసి వేయటం. అంటే మీరు ఇంతకుముందు వచ్చారా గుడికి? మామూలుగా వస్తానే ఆ అమ్మ ఇప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానమ్మ. నిత్యం ఆ అమ్మనే కొలుచుకుంటున్నాం. ఇది భవానీలంతా కూడా అమ్మవారికి అనుగ్రహం కోసం, అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సుభిక్షంగా ఉండాలని భావిస్తూ ఈ దీక్షలు అనేవి చేపడుతూ ఉంటారు. అలాగే భవానీ దీక్ష కోసం ఇంద్రకీలాద్రి పైన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ప్రతి ఏటా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే భవానీ దీక్ష తీసుకోవడం అంటేనే ఒక అదృష్టంగా భావించేటువంటి భక్తులు అనేక మంది ఉంటారు. అందులోనే భాగంగా ఈ భవానీ దీక్షలు తీసుకున్న తర్వాత అలాగే దీక్ష విరమణ చేసిన తర్వాత ఎంతో బాగుంటుందని కూడా చెప్తున్నారు. ఈ 1982కు ముందు ఎలాంటి దీక్షలు కూడా ఉండేవి కాదు, అయితే మాలధారణ కూడా ఉండేది కాదు. అయితే ఈ దీక్షకి సంబంధించి 5గురు తోటి మొదలైనటువంటి ఈ దీక్షలు ఏవైతే ఉన్నాయో నేటికి 10 లక్షలకు పైగా చేరుకున్నాయని చెప్పాలి. అలాగే
కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే కాకుండా ప్రత్యేకంగా ఆ భవానీ దీక్షలో తీసుకున్న తర్వాత ఎవరైతే ఈ 1983 తర్వాత 10 మంది, అలాగే 1984 తర్వాత 20 మంది, అలా ఒక్కొక్క సంవత్సరం కూడా దీక్షలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక ప్రతి ఏడాది అమ్మవారి మాలధారణ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఈ ఏడాది దాదాపు 10 లక్షల మందికి పైగా అమ్మవారి ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా భక్తులు రద్దీని బట్టి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాది నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అమ్మవారి దీక్షలు తీసుకునే వారు కూడా అటు ఒడిశా నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి ఎక్కువగా అమ్మవారి దీక్షలు తీసుకున్న భక్తులు అమ్మవారి దీక్ష ఏదైతే తీసుకుని అమ్మవారికి 45 రోజుల పాటు వారు ఏదైతే తీసుకున్నటువంటి దీక్షను విరమణ చేసేందుకు వచ్చేటువంటి భక్తులు ఎంతో దూరం నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరం నడక ద్వారా కూడా అమ్మవారికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి పైన ఏదైతే భవానీ దీక్షల విరమణ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష మాలధారణ ప్రారంభమైంది. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా భవానీ దీక్ష మాల ధారణను చేస్తారు. అలాగైతే మండలి దీక్షను ఈ 5 రోజుల పాటు ఇవ్వడం జరుగుతోంది. 21వ తేదీ నుంచి అర్ధమండలి దీక్ష ప్రారంభమవుతుంది. అలాగే డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా నిర్వహించేటువంటి కార్తీక దీపోత్సవానికి కూడా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇక భవానీ దీక్షలకి సంబంధించి అలాగే దీక్ష విరమణ ఏదైతే డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు 5 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో 45 రోజులు పూజలు అందుకున్నటువంటి భవానీ మాలధారణ చేసినటువంటి భక్తులు అమ్మవారి ఆలయానికి దీక్ష విరమణ కోసం వస్తూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు దసరా తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి భవానీ మాల దీక్ష విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఈ నేపథ్యంలో మనతో భవానీ దీక్షలకి సంబంధించి విరమణకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయనేది ఆలయ ఏవో శ్రీనానాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి, దీక్ష ధారణ స్టార్ట్ అయింది, దీక్ష విరమణ ప్రత్యేకంగా దసరా తర్వాత అంత వైభవంగా ఇంద్రకీలాద్రికి ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి ఉత్సవాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఏర్పాటు? జై కనకదుర్గాయ నమః. మీ అందరికీ తెలిసిందే, మొన్న దసరా కూడా చాలా భక్తి శ్రద్ధలతో దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. వెంటనే మనకు ఈ నెల 1 నుంచి మనకు ఆల్రెడీ దీక్షకు సంబంధించిన వాళ్ళందరూ కూడా భవానీ తీసుకుంటూ ఉన్నారు. ఇది 5వ తారీఖు దాకా కొనసాగుతుంది. దీన్ని మండల దీక్ష ధారణ అని చెప్తారు. అదేవిధంగా ఎవరైతే కొద్దిగా వీలు కాని వాళ్ళు, మహిళలు కూడా కావచ్చు, అర్ధమండల దీక్ష అనేది తీసుకుంటారు. ఇది మనకు ఆగమ శాస్త్రం కావచ్చు, వైదిక కమిటీ వారు డిసైడ్ చేసినటువంటి యొక్క తేదీలు. అదేవిధంగా మనకు కలశ జ్యోతి మహోత్సవం వచ్చేసి డిసెంబర్ 4న జరుగుతుంది. వాటితో పాటు మనకు ఈ దీక్ష విరమణ అనేది కూడా 11/12 నుంచి 15/12 వరకు అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకు తేదీలకు సంబంధించి. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మనకు ముందుగానే ఎవరైతే ఈ గురువులు ఉంటారో ఆ గురువులకు సంబంధించిన వారి దగ్గర నుంచి వారి మొబైల్ నంబర్స్ తీసుకొని వారికి మెసేజ్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ కావచ్చు, గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ వాళ్ళకు కూడా మనకు హోల్డింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఎలా రావాలి, అటు తర్వాత మనకు క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, వారికి త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా 24 గంటలు కూడా ఎప్పుడు వచ్చినా వారికి ఆహారం అనేది ఇక్కడ భోజనం కావచ్చు, అన్నప్రసాద వితరణ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా భోజనం. తర్వాత వారికి సంబంధించి ఈ మాల విరమణకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా లడ్డు ప్రసాదంకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా కేశకర్ణశాల తలనీలాలు సమర్పించే ఇవన్నీ కూడా ఈ 5 రోజులు జరిగే కార్యక్రమాన్ని ఎవరైతే గురువులు ఉంటారో వారికి ముందుగానే వారికి యొక్క సమాచారం ఇచ్చి వచ్చిన వాళ్ళు ఒక సిస్టమేటిక్గా వచ్చి వారు ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని తర్వాత మనకు గిరి ప్రదక్షిణ కూడా ఎక్కువగా చేస్తారు. ఆ రోజుల్లో ఎవరైతే వస్తారో భవానీలో అందరూ కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఈ గురువుల యొక్క మొబైల్ నెంబర్ తీసుకొని ముందుగానే వారికి సందేశంలాగా పంపించి మొత్తం ఎక్కడెక్కడ ఏంటనేది ఆ విధంగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సరే, మేజర్గా మనకు క్యూ సిస్టము, లడ్డు ప్రసాద కేంద్రాలు ఎక్కువగా పెట్టుకోవడము,
అన్నప్రసాదం ఎప్పుడు వచ్చినా వారికి అందుబాటులో ఉండేటట్టు, అదేవిధంగా త్రాగునీరు ఎక్కడికక్కడ శుభ్రంగా ఉంచుకునేటట్టు కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. అంటే హోమగుండాలు ఏర్పాటు చేస్తారు సార్. ప్రతిసారి 4 హోమగుండాలని ఏర్పాటు చేస్తుంటారు. అవసరాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, కింద మనకు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఒక్కొక్కసారి 5 కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి హోమగుండాల ఏర్పాటు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎస్ అమ్మా, ఇది నిన్ననే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మొత్తం కార్తీక మాసంతో పాటు. అదేవిధంగా మనకు భవానీ దీక్షల మనకు సంబంధించిన మీటింగ్ కూడా పెట్టుకున్నాము. మొత్తంగా ఇప్పుడు మనకు ఎవరైతే ఆ వైదిక కమిటీ కావచ్చు, ఈవెన్ మన పోలీస్ వారు కావచ్చు, మా సిబ్బంది కూడా కావచ్చు, ఒకసారి పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి లాస్ట్ టైం ఎక్కడ పెట్టాము, ఎన్ని పెట్టాము, ఈసారి ఫ్లోటింగ్ ఎంతమంది ఉంటారు అవన్నీ చూసుకొని ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా చక్కగా చేస్తామని చెప్పేసి తెలియదు. అంటే భవానీ దీక్షలు తీసుకున్న భక్తులు ఎక్కువగా దసరా టైంలో కూడా వస్తారు. మొన్న దసరాలో కూడా చూసాం. దసరా తర్వాత దాదాపుగా వారం రోజుల పాటు ఆ ఫ్లో అనేది కంటిన్యూ అయింది. ప్రతిసారి కూడా గురు భవానీలు ఏమంటారంటే కార్తీక మాసంలో ఈ మాల వేసుకోవాలి, దాని పర్టికులర్ టైంలోనే వేసుకోవాలంటారు. కానీ భక్తులు మాత్రం అవన్నీ వినరు, అమ్మవారి కోసం అని వస్తూ ఉంటారు. సో ఈసారి అయినా ఏదైనా కొత్తగా వారికి సందేశం ఇచ్చే అవకాశం అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా మనకు భవానీ దీక్షల టైంలోనే వేసుకునేటట్టు దసరాలో, ఎందుకంటే వారు ఇబ్బంది పడతారు, వారితో పాటు వచ్చే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వీపులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ లాస్ట్ 2-3 డేస్ వారికి ఈసారి ఖచ్చితంగా ఈ దీక్షల టైంలోనే వేసుకునేటట్టు కూడా మేము ఖచ్చితంగా సమాచారం ఇస్తాం. థ్యాంక్ యూ సార్. భవానీ దీక్ష విరమణ కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు, వాటికి కావాల్సినటువంటి సమీక్షను కూడా నిర్వహిస్తున్నామని, అలాగే ఏవైతే హోమగుండాల ఏర్పాటు కావచ్చు, వారు కలశం ఇరుముడిలో పెట్టుకున్నటువంటి బియ్యం తీసుకునేందుకు గురు భవానీలు, అలాగే మాలను వితరణ చేసేందుకు, మాల ధారణ చేసే వరకు మాల వితరణ చేసేందుకు కూడా ప్రత్యేకంగా గురు భవానీలు ఆ 4-5 రోజుల పాటు అక్కడే ఉండి మాల వితరణ అనేది చేస్తూ ఉంటారు. అలాగే 24 గంటలు కూడా అమ్మవారి దీక్ష విరమణ కోసం వచ్చేటువంటి భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో పాటుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ భవానీ దీక్షల కోసం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో సీనా నాయక్ చెప్పారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.